ఛా, ఏం మనిషి ఆవిడ, ఓ కాఫీ కూడా ఇవ్వలేదు. అలాంటి ఆవిడ కోసం నువ్వు రేయ్ ఏంట్రా ఆలోచన? వాళ్ళ అమ్మే చెప్పింది కదా సౌమ్య వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జాగ్రత్తగా సేఫ్గా ఉందని. మనకిక్కడ పనే ఉంది, పద మన ఊరికి వెళ్ళిపోదాం. ఫోన్లో మాట్లాడింది సౌమ్య అని ఏంటి నమ్మకం? రేయ్ సౌమ్య వాయిస్ నీకు తెలుసు కదరా. రైటే, అమ్మమ్మ ఇంటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి. నన్ను కొట్టి పరిస్థితి ఎందుకు తీసుకెళ్లాలరా? రేయ్ నీ వెధవేషాలకి నేనే నిన్ను కొట్టాలి, నా వల్ల కావట్లేదు, వాళ్ళ పని చేశారు. ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పకు. రారా మన ఊరికి వెళ్ళిపోదాం. రారా రారా అంటే ఊరికి వెళ్దాం అంటావు? ఇంతసేపు చెప్పింది అదే కదరా. రారా మనం వెళ్ళిపోదాం. రారా మనం ఊరికి వెళ్దాం అంటావు. రా ముందు మన ఊరికి వెళ్ళిపోదాం. రా బాబు, మీరు అనుకున్నది కరెక్టే. సౌమ్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిజమే. సౌమ్య వాళ్ళమ్మ మిమ్మల్ని గమనిస్తోంది. చటుక్కున పైకి చూడకండి. బాబు పైకి చూడొద్దని ఇప్పుడే కదా చెప్పాను. సారీ సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సౌమ్యని యముడనేవాడు తీసుకుపోయాడు. వాడితో పాటు మరో ఇద్దరు, పురుషోత్తం, నరసింహం, ముగ్గురు కలిసి తనని యమసింగపురం అనే ఊరికి తీసుకుపోయారు. యమసింగపురం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ప్రయోజనమూ లేదు. తిన్నగా అక్కడికి వెళితే మీరు తనను కనిపెట్టచ్చు. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను. నేను వెళ్ళొస్తాను. సార్ ఎవరు సార్ మీరు? నేనే సౌమ్య వాళ్ళ ఫాదర్ని. ఫాదరా? రే సౌమ్యని అక్కడే ఉండనివ్వు. నీకు ఆ పిల్ల వద్దురా మావా. ఏరా ఏం ఫ్యామిలీ రా అది? కూతుర్ని ఎత్తికెళ్లారని అమ్మతో చెప్తే కాఫీ కావాలా టీ కావాలని అడుగుతోంది. నాన్నేమో పిల్లని ఎత్తికెళ్లారని మనకే చెప్తున్నాడు. ఈ దరిద్రపు కుటుంబం నీకొద్దు మావా. రా మన ఊరికి వెళ్ళిపోదాం. రా మావా, మనకు ఫ్యామిలీ ముఖ్యం, అమ్మాయే కదా ముఖ్యం. మనం ఇద్దరు యమసింగపురం వెళ్తున్నాం. యమసింగపురమా? రే పేరే శ్మశానంలా ఉంది, నన్ను తీసుకెళ్లి పూర్తి చేస్తావా? మావా నువ్వు వేసే ఏ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఆ అమ్మాయి నీకు అస్సలు సెట్ కాదు. నేను నీ మంచిగా చెప్తున్నాను. బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం. మావా ఏంట్రా? ఒక్క మాట చెప్పనా? ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతకాని వాడు కావచ్చు, పోకిరి కావచ్చు, పోరంబోకు కావచ్చు, వేస్ట్ ఫెలో కావచ్చు, ఎద్దవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని వదిలేశాడనే పేరు వాడికి రాకూడదురా. రేయ్ నేను ఒక మాట చెప్పనా? ఏంటి? నువ్వు ఇలాంటి వెధవ పంచు డైలాగులు చెప్పి నా ప్రాణం మీదకి తీసుకురానని నాకు ప్రమాణం చేయి. అప్పుడే నేను నీతో వస్తాను. ఓట్రా. చెయ్యి, అరచేయి గిలి ప్రమాణం చెయ్యి. ఎవరన్నావురా? యమసింగపురం. యమసింగపురం. ఓకే లెట్స్ గో టు యమసింగపురం. టీకి డబ్బులు ఇచ్చావా? ఐ సెడ్ లెట్స్ గో టు యమసింగపురం. ఓకే. అభయలక్ష్మి నాకు కోడలిగా వచ్చేసింది. యమసింగపురం వచ్చింది, దిగే వాళ్ళు దిగండి. రే మావా కౌరా? యా. అవును ఈ కంట్రీ పేరేంటి? కంట్రీ కాదు మావా, విలేజ్. ఓ విలేజ్. విలేజ్ పేరేంటి? యమసింగపురం. యమసింగపురం. ఏ మావా అలా చూసావా? కరెన్సీ నోటు మీద అన్ని లాంగ్వేజ్ లో రాసి పెట్టారు. మావా ఈ బోర్డు నాకు బాగా నచ్చింది. ఒక సెల్ఫీ తీసుకుందామా? ఓకే. ఇప్పుడు తీరా. ఈరోజు శనివారం. ఒంటి ప్రాణాన్ని ఎవడికి బలి ఇవ్వకూడదు. జంట బలి ఇవ్వాలి. భుజం మీద నుంచి చేతిరా. రెడీ?
రే పర్సు కనపడడం లేదురా. సరిగ్గా చెక్ చేయరా. బ్యాగ్లో చెక్ చేసావా? మావా దొరికిందా? రేయ్ మా రేయ్ నిన్ను హే మావా నా పర్సురా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. సూపర్. చేంజ్ ఇస్తాను ఉండనా? ఏంట్రా? అన్నా డబ్బు ఉండాలన్నా. బాబు నీ డబ్బు నేను తీసుకున్నాను బాబు. నా పేరు బాబు కాదన్నా, సతీష్. కాదురా, డబ్బు అతను తీసుకున్నాడంట. ఏయ్ అన్నా, నా డబ్బు ఎందుకు తీసావు? మర్యాదగా ఇవ్వనా? రే మావా, ఏంట్రా వీడి లాజిక్? ఏం లేదురా, క్యాష్ దొంగిలించిన వాడికే సొంతం అంట. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పర్సు పోతే నువ్వు బాధపడతావని నీకు తిరిగి ఇచ్చేసాడంట. రే మావా తప్పురా, టీకి కూడా ఇవ్వడానికి డబ్బులు లేవురా. మర్యాదగా వాడితో మాట్లాడిపించరా. బాబు మీ గొడవలో నా డబ్బు మర్చిపోకండి. అసలు మేము టీయా తాగలేదు కదయ్యా. బాబు న్యాయమైనది ఒకటి, మేము ఇచ్చాక తాగకపోతే మీ తప్పు. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఊరు దాటరు బాబు. ఇలా చూడు, నా పేరు బాబు కదయ్యా, సతీష్. ఎందుకు టెన్షన్ అవుతున్నావు బాబు? రేయ్, నిన్ను. ఒరే, బాబు. లేకపోతే ఏంట్రా? ఎదో. ఏం ఊర్రా ఇది? యమసింగపురం. ఏమంటివి ఏమంటివి? రేయ్, ఏంట్రా పోలీసులు అక్యూస్లు రిలేషన్షిప్ లో ఉన్నారు? చూస్తుంటే లిప్ లాక్ దాకా వెళ్ళేలా ఉన్నారు. ఏం ఊర్రా ఇది? యమసింగపురం మావా. ఇప్పుడు నేనేమైనా గోపాలపురం అన్నానా? ఏంట్రా పెద్ద యమసింగపురం అని బిల్డప్ ఇస్తున్నావు? రారా మనం ఊరికి వెళ్ళిపోదాం. ఏంట్రా ఊరికి పోదాం అంటున్నావు? అసలే సౌమ్య కనపడలేదని బాధపడుతుంటే. రేయ్, నాకు కూడా పర్సు పోయింది, ఫోన్ పోయిందిరా. ఇంకా ఏమేం కనిపించకుండా పోతా, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నేను ఊరికి వెళ్ళిపోదాం అంటుంటే నువ్వేంట్రా మధ్య? ఫోన్ సౌమ్య ఒకటా? రేయ్, నా ఫోన్ 10,000 రూపాయలు రా. సౌమ్య వర్తంతరా అసలు. ఇంకా మాట్లాడకు. అలాగే మాట్లాడతాను. ఏం పీకుతావురా? కాలర్ మీద నుంచి చేతి. కాలరా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పరా? షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదలరా. వదలకపోతే ఏం షర్టు చేస్తావు? వదలరా. వదలకపోతే ఏం పీకుతావురా? చెప్పు మ్యాన్. సార్, మాతో చదివే అమ్మాయి సార్, పేరు సౌమ్య. ఈ ఊరు వాళ్ళే ఎత్తుకెళ్లారు సార్. లేదు బాబు, ఈ ఊరు వాళ్ళు అమ్మాయిల జోలికి పోరు. ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్తో వచ్చారు మీరు. లేదు సార్, ఈ ఊరు వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నే చెప్పాడు. పేరు కూడా యముడు. ఏం పేరన్నా? యముడు. అతనితో పురుషోత్తం, నరసింహం. ఏయ్, సార్ ఆ రిజిస్టర్ తీసుకురా. తెస్తున్నా. ఆ. ఎప్పుడు కిడ్నాప్ చేశారు? 16వ తారీఖు సార్, మధ్యాహ్నం 4 16వ తారీఖు సంతకం పెట్టారు. వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, బయట ఉన్నారు. సంతకం పెట్టేశారు కదా? పెట్టారు, పెట్టారా? పెట్టారు. రమ్మని చెప్పు. అలాగే సార్. తొందరగా రమ్మని చెప్పు. ఇలా చూడు బాబు, సార్, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారంటున్నావు, పేరు యముడని అంటున్నావు. వస్తున్నారు, వాళ్ళనేమో చూసి చెప్పు. యముడు కాదు సార్, వీళ్ళు కాదు సార్, వీళ్ళు వేరే వాళ్ళు. వీళ్ళు కాదు సార్. వీడి పేరే యముడు, పురుషోత్తం నరసింహం. కాదు సార్, యముడు మరోలా ఉంటాడు సార్, పెద్ద మీసంతో గంభీరంగా ఉంటాడు సార్. వీళ్ళు కాదు సార్. ఒకవేళ ఈ ఊళ్ళో వేరే యముడు, పురుషోత్తం, నరసింహం. ఈ ఊళ్ళో ఒకడు పుట్టి పేరు పెట్టారంటే చచ్చేంత వరకు ఆ పేరు ఇంకొకడికి పెట్టర్రా, నాకు తెలుసు. పోండ్రా మీ ముగ్గురు. వారంటీ కావాలంటే చెప్పండి సార్. చెప్పండి సార్. ఏమి కావాలో చెప్పండి. తప్పకుండా చెప్తాను. సార్, ఏం సార్ బెదిరించి వెళ్తున్నారు వాళ్ళు? రేయ్, అది బెదిరింపు కాదురా, ప్రేమగా అడిగి వెళ్తున్నారు. ప్రేమగానా? తమ్ముళ్ళు సార్, మీ ఇద్దరిని చూస్తుంటే బాగా చదువుకునే వాళ్ళలా ఉన్నారు. అవును సార్. దగ్గరికి రండి.
ఈ ఊరు వాళ్ళు చాలా మంచివాళ్ళురా. దొంగతనం చేస్తారు, అమ్మాయిల జోలికి వెళ్ళరు, హత్యలు చేయరు. మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాదురా, అందుకు నేను గ్యారంటీ. కానీ ఒకటి, కిడ్నీ తీసి అమ్మేస్తారు. అడిగితే రెండిట్లో ఒకటేగా తీసాం, రెండో దాంతో బతకండని నా ఎదుటే వాదిస్తారు. అదే విషయం, ఈ ఊళ్ళో మీరుండే ప్రతి నిమిషం మీ కిడ్నీకి ప్రమాదం. చెప్పడం నా బాధ్యత. చెప్పాను.